డైలీ టేస్ట్ ది డైలీ. మహబూబ్ నగర్ జిల్లాలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ రాష్ట్ర బంద్కు సంఘాలు పిలుపునిచ్చాయి. బంద్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో అన్ని పార్టీలు బీసీ సంఘాలు రోడ్డెక్కాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి పాషా అందిస్తారు. బీసీ రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కోసం బీసీ జాక్ పిలుపు మేరకు ఈరోజు పాలమూరు జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. తెల్లవారుజాము నుంచే బీసీకి సంఘాలకు మద్దతు తెలుపుతున్నటువంటి వారంతా కూడా ఆయా డిపోల వద్ద బైఠాయించడంతో జిల్లాలో 10 డిపోల పరిధిలో దాదాపు 900 బస్సులు ఎక్కడికెక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక జాతీయ రహదారి అంతా కూడా నిర్మానుష్యంగా కనిపిస్తూ ఉంది. వ్యాపార వాణిజ్య సంస్థలతో పాటు వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అన్నీ కూడా బీసీ జాక్కు మద్దతు తెలుపుతున్నాయి, బంద్లో పాల్గొంటున్నాయి. మనం ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి డిపో వద్ద ఉన్నాము. డిపో వద్ద జాక్లో ఉన్నటువంటి నిరసనలో కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వివిధ పార్టీలు, రాజకీయ పక్షాలు, అదే మాదిరిగా ప్రజా సంఘాల వాళ్ళు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి ఈ నిరసన కార్యక్రమం ద్వారా ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఈరోజు బీసీల ఐక్యత నిజంగా కూడా 42% బీసీలకు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా కూడా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో ఈరోజు అసెంబ్లీలో బిల్లు అమలు చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా బీసీలపై నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే బాధ్యత వారిపైన ఉందని తెలియజేస్తా ఉన్నాం. అంటే మీరు ఈ నిరసన కార్యక్రమం, ఈ బంద్ ద్వారా మీరు కోరుకున్నటువంటి రిజర్వేషన్ల శాతం దక్కుతుందని భావిస్తున్నారా? తప్పకుండా దక్కుతుంది. ఈయన 42% రిజర్వేషన్కు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీలు బంద్ పిలుపునిచ్చిందో దానికి పూర్తి సహకారం, మద్దతు అందిస్తుంది. ఇలా 42% రిజర్వేషన్ అనేది మన నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు జిస్కి జిత్తి ఆబాదీ ఉస్కి ఉస్సేదారి అనే ఆలోచనతోటే ఇలా మేము అధికారంలోకి రాగానే 42% రిజర్వేషన్ను అమలు చేయాలని చెప్పి అన్ని పార్టీల మద్దతు తీసుకొని దీన్ని అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం జరిగింది. బిల్ పాస్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపించిన తర్వాత 2 దఫాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులంతా వెళ్ళి కూడా అక్కడ దీన్ని 9th షెడ్యూల్లో పెట్టాలి, పార్లమెంట్లో అమలు చేయాలని చెప్పిన అయినా కూడా బీజేపీ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. మా నాయకులంతా కూడా ఇప్పటివరకు 2 సార్లు బీజేపీ ప్రభుత్వంతో రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడిగితే కూడా ఇలా రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వలేని దుస్థితిలో ఇవాళ మన ఉంది. కాబట్టి తప్పకుండా ఈ 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ఒక చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. తప్పకుండా రిజర్వేషన్ అమలు చేస్తాం. మొత్తం మీద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులన్నీ ఎక్కడికెక్కడ నిలిచిపోయాయి. మరోపక్క వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద తమకు న్యాయమైన వాటా 42% దక్కే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి నేతలు పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సందీప్తో హైమద్, ఎన్టీవీ, మహబూబ్ నగర్ నుంచి.